హిందూ ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలామంది సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. మీతో మాట్లాడడానికి కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ టీవీ వాల్యూమ్ అయితే మాత్రం మ్యూట్లో పెట్టి మాట్లాడండి. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా హోమాలు, పూజాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సహస్ర నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, రుద్ర, మృత్యుంజయ, సూలిని దుర్గ, శనైశ్వర హోమాలు వంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి పీఠం నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఈసారి అయితే జూలై 19వ తారీఖు, 20వ తారీఖు అండి. ఈ 2 రోజుల్లో కూడా మనకి కార్యక్రమాలు నిర్దేశించడం జరిగింది. చక్కగా మీరు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు. గురుగారు, ఈసారి 19వ తారీఖు నిర్ణయించారు. ఆ విశేషం ఒక్కసారి తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా. ఈ నెల 19వ తారీఖు శనివారం, అశ్వని నక్షత్రం, ధృతి యోగం, చాలా విశేషమైనటువంటి ముహూర్తం. అట్లాగే 13వ తారీఖు కూడా నిర్ణయించడం జరిగింది. కాకపోతే 13వ తారీఖు బోనాలు కాబట్టి కొంత రెండో ముహూర్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి ఫ్యూచర్లో ఈ రెండింటిలో ఏదైనా నిర్ణయించడం జరుగుతుందమ్మా. 19వ తారీఖు కూడా ముహూర్తం నిర్ణయించడం అనేది జరిగింది. తప్పకుండా గురుగారు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా మాట వినిపిస్తోందా? టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. కట్టేసా మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం 25/3/1977. 25/3/77. టైం చెప్పండి. టైం నైట్ 10:35 మేడం. నంద్యాల, కర్నూలు జన్మించారు. ఎవరిదండి జాతకం? నాదే మేడం, రాంబాబు. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి రాంబాబు గారు. నమస్కారం సార్. గురువు గారు, ఈ మధ్య గత ఆరోగ్యం బాగోట్లేదు, కొద్దిగా ఆర్థిక సమస్యలు అప్పులు ఉన్నాయి. ఉద్యోగం కూడా చేస్తా మానేశాను. ఉద్యోగం కూడా చేస్తా మానేశాను అక్కడ గొడవల వల్ల. ఓకే. ఆరోగ్యం కూడా కొద్దిగా లాస్ట్ ఇయర్ బాగోలేదు, సంవత్సరం క్రితం. తగ్గిపోయింది, పర్వాలేదు, కొద్దిగా మళ్ళీ బాగానే ఉంటుంది. ఓకే. మాకు పొలం ఒకటి, తల్లిదండ్రులు ఉంటే అన్నదమ్ములు, అక్కయ్య గారు కొద్దిగా ఆస్తులు తగాదా అవుతుంది. సరే, జాతకపరంగా బాగానే ఉంది, భయపడాల్సిన పని లేదు. ఎటువంటి దోషాలు పెద్దగా అయితే ఏం లేవు. ఓకేనా? ప్రజెంట్ గోచార రీత్యా కూడా సమయం బాగానే ఉంది. ఓకేనా? నీ ప్రయత్న లోపం తప్ప ఎటువంటి ఇది లేదు. నష్టపోయేటువంటి టైం అయితే కాదు. ఇంకేమైనా డౌట్ ఉందా? టైం చాలా బాగుంది. నీ ప్రయత్నం లోపం తప్ప రెండోది అయితే కాదు. ఓకేనా? గట్టి ప్రయత్నం చేయి, ప్రయత్న లోపం లేకుండా చేయండి. జాతకపరంగా అంత బ్రహ్మాండంగా ఉంది. మరి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, చంద్రుడు బాగున్నాడు, జాతకం చాలా బాగుంది నీది. ఓకేనా? శని మహర్దశ నడుస్తుంది. శని కూడా మీ లగ్నానికి యోగకారకుడు కాబట్టి జాతకం చాలా బాగుంది. గట్టి ప్రయత్నాలు చేయండి. ఓకేనా? గురుగారు, కొంతమందికి జాతకం అంతా కూడా బాగుండి ఎలాంటి దోషాలు లేకపోయినా వాళ్ళ పనుల్లో పురోగతి ఉండదు, జీవితంలో ముందడుగు అనేది ఉండదు. వాటికి కారణాలు ఏముంటాయి గురుగారు? అంటే కొంత కర్మ ప్రభావం అనేది కొంత ఉంటుంది. మరి దాంతోపాటు గోచార రీత్యా కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, ఒక నెల రోజులు ఒక రాశిలో ఉంటాడు. మరి సూర్య భగవానుడు ఒక నెల రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఇట్లా గ్రహ సంచారాల వల్ల కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి సహజంగా. మరి గోచార రీత్యా పెద్ద ప్లానెట్స్ ఏంటి అంటే శని, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం కొన్ని ప్లానెట్స్లో ఉంటారు. మిగతా గ్రహాలు కూడా మారిపోతూ ఉంటాయి. దానివల్ల కొన్ని రకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మరి జన్మజాతకంలో కనుక ఈ గ్రహాలు బాగుంటే ఆ సమయంలో కొంత ఉచ్చస్థితి కలుగుతుంది. మరి జన్మజాతకంలో ఏదైనా తేడాలు ఉంటే కొద్దిగా చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. మరి ప్రధానంగా ప్రతి నెల, ప్రతి 10 రోజులు లెక్క వేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఓవరాల్గా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఎట్లా ఉంది, ఏమైనా స్ట్రగుల్ ఉందా అనేది చూసుకోవాలి. ప్రతిరోజు లెక్క పెడితే మనిషి అనేవాడు ముందుకే పోలేడు. అంతే కదమ్మా? ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఇవాళ రేపు కొంతమంది ఉన్నారు, ఈ రోజు ఎట్లా ఉందని చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ రాశి ఫలాలు, రోజువారీ ఫలాలు అయితే రోజు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దానివల్ల ఏం జరుగుతుందో మాకే తెలియదు.
రోజువారీ ఫలాలు చెప్పడం అంటే అది అసలు ఇంపాసిబుల్. అది ఏదో వాళ్ళ సంతృప్తి కోసం చెప్పడమే తప్ప రోజువారీ ఫలాలు, దిన ఫలాలు, లేకపోతే 10 రోజులకు వార ఫలాలు ఇవన్నీ అంత యాక్యురేట్గా పనిచేయవు. కొంత ఏదో ఒక 5% 10% మాత్రమే పనిచేస్తాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2003 ఆ, 6 ఉమ్, 23 ఉమ్. రాత్రి 11:45 మేడం. పేరు సౌమ్య. ఎవరమ్మా మీ అమ్మాయా? అవును మేడం. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది సార్. ఏంటి సమస్య? ఏంటి స్వామి, సమస్య? ఏంటి? పాపకు ఉద్యోగం రాలేదు స్వామి. శని బాగాలేడు. ఎన్నాళ్ళైంది చదువు అయిపోయి? 2 ఏళ్ళు అయిందా, సంవత్సరం అయిందా? లేదు స్వామి, రీసెంట్గా అయిపోయింది స్వామి. కోచింగ్ పంపించున్నాను రాక క్యాంపస్లో. వస్తుంది, అనుమానం లేదు. ఒక పని చేయండి, ఒక శనివారం నల్ల నువ్వులు బ్రాహ్మడికి దానం చేయమని చెప్పండి. ఓకేనా? శుక్రవారం స్వామి. శనివారం శనివారం నియమాలు పాటిస్తూ ప్రతి శనివారం తల మీద స్నానం చేస్తూ, ఓకేనా? నాన్ వెజిటేరియన్ తినకూడదు. శని టైంలో కనుక నాన్ వెజ్ తింటే అయ్యే పనులు కూడా కావు. కొన్నాళ్ళ పాటు నాన్ వెజ్ బంద్ చేయమని చెప్పు. ప్రతి శనివారం శనికి ప్రదక్షిణాలు చేసి కాస్త నమస్కారం చేసుకోమని చెప్పండి. నల్ల నువ్వులు దానం చేయమని చెప్పు. అదే సమయంలో శివాలయాన్ని కూడా ప్రదక్షిణ చేయమని చెప్పండి. ఇట్లా ఒక 40 రోజులు చేయమనండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. గురుగారు, ప్రధానంగా జాతకం చూపించేటప్పుడు ఏ ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి? అసలు ఏమేం తెలుసుకొని మనం ముందడుగు వేయాల్సి ఉంటుంది? అంటే జాతకంలో ప్రతి పిన్ పాయింట్ తెలుస్తుందమ్మా. మరి అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎట్లా ఉంటుందని కానీ, మరి జీవిత భాగస్వామి ఎటువంటి వాడు వస్తాడో కూడా చెప్పచ్చు. మరి అట్లాగే ఉద్యోగ పరిస్థితులు చెప్పచ్చు. రాకపోతే ఎందుకు రావట్లేదు, కారణం ఏంటి కూడా తెలిసిపోతుంది. అంటే ప్రయత్న లోపమా, అయితే గ్రహస్థితి లేకపోవడమా, లేదు అసలు యోగమే లేదా, అది అవన్నీ కూడా జాతక చక్రాన్ని చూస్తే కరెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు, అందులో అనుమానం లేదు. నేనైతే అది పెట్టుకొని ముందుకు వెళ్తా. అట్లా మా పిల్లలకు కూడా అదే డైరెక్షన్ ఇస్తా. అట్లా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. టీవీ వైపు చూడొద్దమ్మా, కాల్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2001 నెల 30 తారీఖు. ఏడో నెలమ్మా. మూడో నెల. ఓకే. టైము సాయంత్రం 7:28. 22 ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా పాపదండి. అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. పాప పేరు సింధుజ. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. జాబ్ చేస్తుందా? జాబ్ చేస్తలేదు గురుగారు. చదువు అయిపోయి ఎన్నాళ్ళైంది? 3 ఏళ్ళు అయిందా? చదువు పీజీ అయిపోయి ఒక 5-6 నెలలు అవుతుంది గురుగారు. మన జాబ్ కోసం ప్రయత్నిస్తుంది, జాబ్ రావట్లేదు. అది నక్షత్రం కూడా ఒకరు ముగ్గశిర అంటున్నారు, ఒకరు రోహిణి అంటున్నారు. వేరే అయ్య గారికి చూపిస్తే ఒకటి నక్షత్రం అనేది ఏమవుతుందంటే అమ్మా, నక్షత్ర సంధిలో పడుతుంది ఒక్కొక్కసారి. అంటే పాదం మారే సమయంలో కనుక పడ్డప్పుడు ఏమవుతుందంటే, కొద్దిగా చివరంగంలో పుట్టినప్పుడు ఏమవుతుందంటే, ఒక పంచాంగంలో ఒక నక్షత్రం చూపిస్తే రెండవ పంచాంగం ఇంకో నక్షత్రం చూపించవచ్చు. గుర్తుపెట్టుకో. దానివల్ల పెద్ద జాతకాలు ఎప్పుడు తేడా రావు. ఒకటి మరి పంచాంగం రాసేవాడు కూడా మనిషే, మరి సాఫ్ట్వేర్ తయారు చేసింది కూడా మనిషే. మరి నక్షత్రం ఒక్క నిమిషంలో మారేయడంలో మీ బిడ్డ పుట్టింది. అట్లాంటప్పుడు ఎవరూ నిర్ణయించలేరు అది. దాని గురించి మీరు పెద్ద ఆలోచించాల్సిన పని అయితే లేదు. ప్రజెంట్ శని కొద్దిగా బాగలేడు అమ్మాయికి. మరి జాతకరీత్యా చాలా బాగుంది. శని రవులు దోషప్రదంగా ఉన్నారు కాబట్టి శని రవులకి చేస్తే 40 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఓకేనా? కాల్ డిస్కనెక్ట్ అయింది గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. December 17th, 1991 మార్నింగ్ 4:30 మేడం. ఎవరిదమ్మా జాతకం? మా హస్బెండ్ మేడం, హరీష్ అనే పేరు. మాట్లాడండి అమ్మా గురువు గారితో. సార్ మా హస్బెండ్ పేరు హరీష్ సార్. సాయంత్రం అమ్మ పొద్దున పుట్టింది? మార్నింగ్ సార్, పొద్దున్నే 4:30. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? సార్ హెల్త్ బాగానే ఉంది, కొంచెం జాబ్ పర్పస్నే బాగాలేదు. గత 3 సంవత్సరాల్లో హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా? గడిచిపోయిన కాలం హెల్త్ ఓకే సార్, బాగానే ఉంది సార్. గడిచిపోయిన 3 సంవత్సరాల్లో ఏం సమస్య రాలేదా అంటున్నా? సమస్య ఏం రాలేదు సార్. ఓకే, వెరీ గుడ్. చెప్పమ్మా సమస్య. జాబ్ గురించా? జాబ్ గురించి సార్. ఏమైనా దోషాలు ఉన్నాయా మరి అని. ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడమ్మా?
ఒక 4 months సార్, 4 months 5 months అవుతుంది. ఓకే. జాతకరీత్యా బాగానే ఉందమ్మా, దోషమేం కనపట్లేదు. గట్టి ప్రయత్నం చేయమని చెప్పు. నిన్నటిదాకా ఏంటంటే శని బాగలేడు, ఆ శని వల్ల చేసిన జాబ్లో చాలా చికాకులు ఉంటాయి, దానివల్ల బయటకు వచ్చి ఉంటాడు. అవునా? అవును సార్, అవును. ఆ టైం అయిపోయింది, బ్యాడ్ టైం అయిపోయింది, అదంతా అనుభవించేశాడు, అయిపోయింది. అది నచ్చక బయటకు వచ్చి ఉంటాడు. ఇక్కడి నుంచి గట్టి ప్రయత్నం చేయమని, ఖచ్చితంగా వస్తుంది. జాతకపరంగా బాగుంది. ఓకేనా? సార్ దోషం ఉందంటున్నారు సార్ బయట అయ్యగారిని అడిగితే. ఏ దోషం ఉందని చెప్పారు? కాలసర్ప దోషం ఉందని చెప్పారు. మొన్ననే అడిగాము, 2-3 days అవుతుంది. అసలు లేదమ్మా, కరెక్టేనా కాలసర్ప అని దోషం లేదమ్మా, కాల్ కాలసర్ప దోషం లేదు, నాగదోషాలు కూడా లేవు. ఉంటే ఉందని చెప్తా, లేతే లేదని చెప్తా. మరి ఆయన చెప్పిన అంటే ఆయన మొత్తం తెలిసి ఉండకపోవచ్చమ్మా. ఓకేనా? ఓకే సార్, ఓకే. కాలసర్ప దోషం అయితే లేదు. ఓకేనా? ఓకే ఓకే. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1974 ఏప్రిల్ 4వ తారీఖు. టైం తెలియదండి, తెల్లవారుజామున అంటున్నారు మా అత్తగారు వాళ్ళు. ఎవరిదండి జాతకం? మా ఆయన గారు. మాట్లాడండి అమ్మా గురుగారితో. పేరు హలో చెప్పండి. హలో, చెప్పమ్మా, నమస్కారం పేరేంటి? గురుగారు. నమస్తే. అదే మా ఆయన గారు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా పేరు జాబ్ చెప్పమ్మా. పరంగా కూడా ఈ సొంత ఇల్లు కట్టుకుందామంటే ముందుకు రావట్లేదండి. మీ ఆయన పేరు చెప్పమ్మా. గంగాధరరావు అండి. ప్రజెంట్ శని బాగలేడు, దాంతోపాటు జాతక చక్రంలో సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగాలు అంటే ఎంత సంపాదించినా దానికి సరిపోతుంది, వచ్చిన దానికి, ఖర్చు పెట్టేదానికి, అప్పులు చేసేదానికి సరిపోతుంది. అవునా? అవునండి. మరి చేసుకుంటే మార్పులు వస్తాయమ్మా. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపోయే హోమాలు ఇవన్నీ చేస్తే ఇక్కడి నుంచి వచ్చే రూపాయి మీకు మిగులుతుంది సంసారాన్ని, గుర్తుపెట్టుకో. లేకపోతే ఈ 50 సంవత్సరాలు ఎట్లా గడిచిందో రాబోయే కాలం కూడా అంతే గడుస్తుంది. ఓకేనా? ఓకే. సొంత ఇల్లు కట్టుకోగలుగుతామండి. అమ్మా, సొంత ఇల్లు పట్టుకోగలుగుతావు, జాతకం బాగానే ఉంది. కానీ సర్పశాపయోగం ఉంటే ఏమవుతుందంటే నువ్వు చేతిలో డబ్బులుంటే కూడా ఇల్లు సెట్ కాదు అట్లా. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 06 అండి. 6వ తారీఖు చెప్పండి. 4వ నెల ఓకే 2007 అండి. ఓకే. టైం చెప్పండి. ఉదయం 10:30 గంటలు. ఎవరిదండి జాతకం? 2007 ఉదయం 10:30 గంటలు. టీవీ వైపు చూడకండి. ఎవరిది జాతకం? మా అబ్బాయి అండి. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. మనోజ్ కుమార్ అండి. ఏ కుమారు? మనోజ్ కుమార్ అండి. మనోజ్ కుమార్. చెప్పాయి, ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పు, సమస్య ఏంటి? మామూలు బాబు గారి జాతకం చెప్దామంటే అడిగాను సార్. అంటే ప్రతిదానికి ముభావంగా ఉంటున్నాడు బాబు అండి. ప్రతిదానికి ముభావంగా ఉంటున్నాడండి. ఉభావంగా ఉంటున్నాడా? అవునండి. ఎందుకు, ఎప్పటి నుంచి? ఈ మధ్యనా, మొదటి నుంచా? ఈ మధ్య సార్. ఓకే. ఇంకెట్లా ఉన్నాడు? ఇంకేమైనా కనపడుతున్నాయా తేడాలు ఆయనలో? అదేం లేదు సార్, ఏం లేదు, అంతా బాగానే ఉంటుంది. ఏం లేదు, జాతకపరంగా బాగానే ఉంది, దోషాలు ఏం లేవు. ఓకే సార్. మరి ఎందుకున్నాడో అడుగు ఒకసారి, ప్రేమగా మాట్లాడు. ఓకేనా? ఎటువంటి దోషాలు లేవు, భయపడాల్సిన పని లేదు, జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? కాకపోతే రాబోయే కాలంలో శని ప్రభావం కాస్త బలంగా ఉంది. దానివల్ల కాస్త ఏదైనా చదువులు వెనకబడటము, చదువు మన మైండ్కి ఎక్క కాస్త దిగులు పట్టడం అట్లా ఏమైనా ఉందా? బాగానే చదువుతాడా? బాగా చదువుతారు సార్. అయితే ఓకే. జనరల్గా పిల్లలు ఏమవుతుందంటే, బాగా చదివే పిల్లలకి ఏమవుతుందంటే ఒక 10% పడిపోగానే వాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అటువంటి ఏమైనా గమనించి కొద్దిగా మోటివేట్ చేయి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 4 10వ నెల 4/10 2004 అండి. 2004. టైం చెప్పండి అమ్మా. 2004. అమ్మా టైం నైట్ 2:15 అండి. ఉదయం 2:15కి. కాదండి, తెల్లారుజామున 2:15, తెల్లారితే 5వ తారీఖు వస్తుందండి. టైం ఓకే అమ్మా. ఎవరిది జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సీతారామ కార్తీక్ అండి బాబు పేరు. చదువు పూర్తి చేసాడా, మధ్యలో అయిపోయిందా? లేదండి, 4వ సంవత్సరం ఇప్పుడు బాబుది. ఇంజనీరింగా? ఇంజనీరింగేనండి. ఓకే. ఇక్కడి నుంచి తిరుగులేదు, గురు మహాదశ ప్రారంభమైంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎంతమంది పిల్లలు నీకు? 2 అండి. రెండో వాడు ఏం చేస్తున్నాడు? 2వ బాబు గురించేనండి ఇప్పుడు అడిగింది మిమ్మల్ని. పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు? ఫోన్ చెప్పు.
పెద్ద ఆయన కూడా బీటెక్ ఏనండి, కంప్లీట్ అయిపోయింది బాబుది. అదే పెద్ద ఆయన జాతకం బాగుంది. ఈయన జాతకం ప్రకారం ఎవరైతే సోదరుడు ఉంటాడో ఆయన కూడా బాగా కలిసి వస్తుంది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే కాలసర్పదోషం కనపడుతుంది. కాలసర్పదోషానికి పరిహారం చేస్తే బాగుంటుంది. ఓకేనా? బాబు రాశి అవి ఏమ్మా? బాబు రాశి అది ఏంటిదండి? బాబు బాబు రాశి ఏం రాశి? బాబు రాశి కావాలా? మిథున రాశి. మిథున రాశి. పాదం అండి. ఏం చేస్తావు పాదం చెప్తే? ఏం లేదు లేండి, కనుక్కుందామని. ఎప్పుడు రోహిణి నక్షత్రం 3వ పాదం మిథున రాశి. ఓకేనా? మిథున రాశి 4వ పాదమా అండి? 3వ పాదం మిథున రాశి. సరే ఓకేనా? గారు. ఓకే. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. టీవీ వైపు చూడకండి. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మాదండి. అవునండి. జాతకం ఎవరిదో వాళ్ళది ఇవ్వండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 18/10/2002. 2003 అండి. 18/10/2003. ఓకే. టైం చెప్పండి. టైం 12:06 AM మేడం. 12:06 AM మధ్యాహ్నం. PM అది. ఓకే. పొద్దుగా 12:06. ఎవరిదండి జాతకం? మా బాబు మేడం. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పండి. హలో. మా బాబు పేరు వరరాజ్ అండి. అనురాగ్. వరరాజ్. చదువు పూర్తయిందా? అవునండి. చదువు పూర్తయిందా? చదువు కంప్లీట్ అయింది. జాబ్ కోసం చూస్తున్నాం అండి. ప్రజెంట్ శని బాగలేడు. జాబ్ కావాలంటే శనికి చేయాలి, లేకపోతే కొద్దిగా లేట్ అయ్యేటట్టు కనపడుతుంది. ఎన్నాళ్ళైంది చదువు అయిపోయి? ఇప్పుడు ఒక 10-15 days అవుతుంది. ఓకే. మరి క్యాంపస్ సెలక్షన్ రాలే? క్యాంపస్ సెలక్షన్ వచ్చింది కానీ అక్కడ చాలా లాంగ్ వచ్చింది లెటర్స్ లా. ఏంటంటే 4 years అగ్రిమెంట్ అడిగిందని చెప్పేసి మేము. ఓకే. అంటే ప్యాకేజ్ మంచిగా రాలేదా? ప్యాకేజీ మంచి ప్యాకేజ్ ఇవ్వలేదా అంటున్నా? ప్యాకేజీ పర్వాలేదు, బాగానే ఉంది కానీ 4 years అగ్రిమెంట్ అడిగారు. అందుకోసమని మేము. లేదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ఏది వచ్చినా తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే మాత్రం మంచిది రాదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? అంటే మళ్ళా ఎంత ప్యాకేజ్ ఇచ్చారో ఆ ప్యాకేజ్ ఎంత అమౌంట్ కట్టాలని చెప్పి అన్నారు. దానికోసమని మేము వద్దనేసి ఇది చేసుకున్నాం. సరే, ఒక పని చేయడం, ముందు శనికి చేయించండి. శనికి చేస్తే ఉద్యోగపరమైన ఇబ్బందులు వెళ్ళిపోతాయి. ఓకేనా? ఏంటండి? శనికి 4 రకాల హోమాలు చేస్తాం మన పీఠంలో. ఓకే. 4 రకాల హోమాలు చేస్తే, ఎందుకంటే శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే అదృష్టం దగ్గర దాకా వస్తుంది. ఎక్కడో నిర్ణయం తీసుకోవడంలో తేడా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? శనికి చేస్తే ఖచ్చితంగా మంచి మార్గం దొరుకుతుంది, ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఓకేనా? ముందు చేయండి, చెప్పింది చేయండి. ఇప్పుడు దోషం ఉంది కాబట్టి సరైనది రాదు. వచ్చినా మీరు నిర్ణయాలు తీసుకోలేరు, కాలం వృధా అవుతుంది. కాబట్టి రాకుండా ఉండడానికి చెప్తున్నా. ఓకేనా? తప్పకుండా గురుగారు. ఎవరైనా దోషాలు తెలుసుకున్న తర్వాత పరిష్కారాలు చేయించుకోవాలనుకుంటే మీకు తెలుసు కదండి, ప్రతి మాసంలో గురుగారు ఆధ్వర్యంలో సామూహికంగా ఈ పూజలు హోమాలు అన్నీ జరుగుతాయి. సామూహికంగా నాగప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, అలాగే గ్రహ దోషాలతో బాధపడే వారికి నవగ్రహ హోమాలు అనేవి నిర్వహించడం, రుద్ర, మృత్యుంజయ, సూలిని, దుర్గా, సుదర్శన హోమం, వీటన్నింటిలో ఎవరు పాల్గొనాలి అనుకున్నా కింద మీకు పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే పీఠం తరపున మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాటన్నింటినీ కూడా క్లారిఫై చేస్తూ మీ గోత్ర నామాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈసారి జూలై 19వ తారీఖున ఉండబోతోంది. ఇందులో మీరు వచ్చి డైరెక్ట్గా పాల్గొనొచ్చు. లేదు మేము దూరంగా ఉంటామంటే హైదరాబాద్ వరకు రాలేమో అని అనుకుంటే మీ గోత్రనామాలు నమోదు చేయించుకుంటే మీ పేరు మీదే పూజ జరిగిపోతుంది. కాబట్టి చక్కగా రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2003. ఓకే. ఆగస్ట్ 18. నా పేరు సఖీనా అండి. టైం చెప్పండి అమ్మా. టైం అమ్మా, టైం టీవీ వైపు చూడకండి. 3 నుంచి 4 మధ్యలో. ఎప్పుడు మధ్యాహ్నమా ఉదయమా? మార్నింగ్. ఓకే. తెల్లారితే 18 అంటే తెల్లవారితే 18, 3, 4 చెప్పారా? 19 వచ్చేస్తుందా? ఏంటో మీరు చెప్పేది నాకు సరిగ్గా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఎవరిది? నీదేనా జాతకం? అవునండి. టీవీ చూడకుండా మాట్లాడితే నువ్వు చెప్పేది మాకు అర్థం అవుతుంది. చెప్పు. తెల్లారితే 18వ తారీఖా? 18th ఎర్లీ అవర్సా? అవునండి. చెప్పమ్మా. వివాహం గురించి టైం అంతా ఇక్కడే వేస్ట్. బతికి ఏం చెప్తాను నేను జాతకం? మీరు డేట్ ఆఫ్ బర్త్లోనే అంత డిస్టర్బ్ చేస్తే వివాహం గురించా? అవునండి. ఓకే.
బాగానే ఉంది, ఎటువంటి దోషాలు లేవు, పెళ్ళి అయిన తర్వాత బాగుంటుంది. ఓకేనా? సమస్యలు ఏమైనా ఉన్నాయండి? సమస్యలు ఏమైనా ఉన్నాయా పెళ్లి విషయంలో? 4 years నుంచి ట్రై చేస్తున్నామండి. ఏదో ఒక సమస్య వస్తుందండి. ఏది పెళ్లి విషయంలోనా? అవునండి. మరి టైం కరెక్ట్ టైం ఏమైనా నువ్వు ఇచ్చింది, నేను 10 నిమిషాలు అటు ఇటు ఏమైనా ఉంటుందా? లేదండి, 3 నుంచి 4 మిడిల్లో అండి. కరెక్ట్ టైం కావాలి, ఎందుకంటే లగ్నం మారిపోతుంది. లగ్నం మారితే కనుక లగ్న దోషం వస్తుంది. ప్రజెంట్ మిథున లగ్నం అయింది నువ్వు చెప్పే లెక్క. మరి అరగంట టైం ఉందనుకో, ఖచ్చితంగా కర్కాటక లగ్నానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను రోజు చెప్తుంటా లగ్న దోషం కింద లెక్క వస్తుంది. మరి లగ్న దోషం ఉంటే కనుక ఖచ్చితంగా కుజాష్టమ దోషం కనపడుతుంది ఈ జాతకంలో. దాని ప్రకారంగా మరి ఒక సంబంధం దగ్గర దాకా ఆగిపోయిందా? అవునండి. అయితే లగ్న దోషమే ఇది. కరెక్ట్ 3:20 కాదు, 4 గంటలు రాసుకోమ్మా, గుర్తు టైం. ఓకేనా? సరే. 4 గంటలకు చెప్పి ఎవరికి చెప్పినా 4 గంటలకు అయితే కర్కాటక లగ్నం అయింది, కుజాష్టమ దోషం ఉంది. దీనివల్ల 100 సంబంధాలు చూస్తే కూడా ఒకటి కూడా సెట్ కాదు. అవునా? అవునండి. ఫస్ట్ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, కదలి వివాహం చేస్తే నీకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి కావడమే కాదు, పెళ్లి తర్వాత జీవితం బాగుంటుంది. ఇది చేయకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతావు, గుర్తుపెట్టుకో. ఓకేనా? నక్షత్రం చెప్పగలరా అండి? నక్షత్రం ఎందుకు? ఏం చేస్తావు నక్షత్రం చెప్తే? తెలుసుకో. అశ్విని నక్షత్రం అమ్మ, మేషరాశి. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే, మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24/89 మేడం. ఓకే. టైం అమ్మా? టైం ఎగ్జాక్ట్లీ తెలియదు మేడం, కానీ 8:30 నుంచి 9 మధ్యలో. ఎప్పుడు, ఉదయమా రాత్రా? రాత్రి మేడం. ఓకే. ఎవరిదమ్మా జాతకం? అది మా హస్బెండ్ మేడం. సరే. పేరేంటమ్మా? పేరు శ్రీను సార్. శ్రీను గురువు గారు. చెప్పు, ఏం చేస్తున్నాడు? ఏమైనా వ్యాపారమా, ఉద్యోగమా? ఉద్యోగం కాదు సార్, అంటే అది ఎగుమతులు దిగుమతులు చేస్తారు కదండి షిప్ నుంచి. అవును. అటువంటి పనికి వెళ్తారు. ఓకే. అంటే ఉద్యోగమే. ఈ మధ్య ఏంటంటే కొంచెం డౌన్ గా ఉన్నాయి, పడట్లేదు. దాన్ని మేమంటే నళ్ళకి వెళ్తారు అంటాం. అమ్మా మీరంటే? మేము నళ్ళు వేస్తారు అంటాం గురువు గారు. మా సైడ్ కట్ అయిపోయిందమ్మా. వాయిస్ కట్ అవుతుందమ్మా, సిగ్నల్కి రండి, బయటికి రండి, చెప్పండి. హలో, బయటకు వచ్చి మాట్లాడమ్మా, సిగ్నల్ కట్ అవుతుంది, చెప్పండి. మా సైడు నడలకి వెళ్తారు అంటారు గురువు గారు. చెప్పమ్మా. ఈ మధ్య ఏంటంటే అవి అంత సరిగా లేవు, అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంట్లో ఎంత తెచ్చుకున్నా నిలవబడట్లేదు అసలు. మీ ఆయన పేరేంటి? శ్రీను అండి. ఏం లేదు, బాగానే ఉంది, పెద్ద భయపడాల్సిన పనేం లేదు. ఓకేనా? జాతకం బ్రహ్మాండంగా ఉంది, ప్రజెంట్ టైం బాగుంది. కాకపోతే కుజాష్టమ దోషం ఉంది. ఈ కుజాష్టమ దోషం ఉంటే ఏమవుతుందంటే ఎంత సంపాదించినా కూడా అక్కడికి రాదు. అంటే మీ అవసరానికి డబ్బులు అనేవి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా జరుగుతుంది లైఫ్లో. అలాగే జరుగుతుంది. కుజ దోషం బలంగా ఉంటుంది. ఎప్పుడైనా కుజుడు వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని లక్షలు సంపాదించినా ₹1 కూడా సరిపోదు, ఇంకా అప్పులు పాలవుతుంటారు. అట్లా జరుగుతుందమ్మా లేదా? అలాగే జరుగుతుందండి. చేయించమ్మా, కుజుడికి ఒకసారి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే దరిద్రం అంతా పోతుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/11/95. 95 అండి? అవునండి. టైం చెప్తారా? ఉదయం 9:10 లోపు. ఎవరిదండి జాతకం? మా అబ్బాయి చక్రవర్తి పేరు. మాట్లాడండి గురువు గారితో. గురుగారు చెప్పండి. ఉద్యోగం చేస్తున్నాడా, ఖాళీ ఉన్నాడా మీ వాడు? ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడండి. చెప్పండి. అతనికి పెళ్లి యోగం ఎప్పుడు సార్? పెళ్లి యోగం అంటే నాగదోషం ఒకటి కనపడుతుంది, దానివల్ల లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అట్లా మీ ఆరోగ్యం బాగుంటుందా? ఆరోగ్యం కొద్దిగా అప్పుడప్పుడు సుస్థిగా ఉంటాడు. మీకు ఎట్లా ఉంది? నాకు బాగానే ఉందండి. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం ఉంటుంటుంది, చిన్నదో పెద్దదో ఉంటుంటుంది దీనికి. అంత తప్ప మిగతా అంతా బాగానే ఉంది. నాగదోషానికి ఒకసారి పరిహారం చేయించండి. జాతకం మా అబ్బాయి గురుగారు. ఏంటండి? మా అబ్బాయి గురుగారు జాతకం 5/11/95. మళ్ళీ వెనక్కి వస్తావే, ముందుకెళ్ళు. మళ్ళీ చెప్పక్కర్లా. ఎప్పుడు ఉంది గురుగారు? ఏంటి? పెళ్లి యోగం ఎప్పుడు ఉంది? పెళ్లి యోగం ప్రయత్నం బాగానే ఉంది, ప్రజెంట్ గట్టి ప్రయత్నం చేయండి. కావట్లేదా? కావట్లేదు గురుగారు. చెప్పాక నాగదోషం ఉందని. నాగదోషం ఉంటే పెళ్లి లేట్ అవుతుంది. ప్రధానంగా నాగదోషానికి దోషం ఏంటి అంటే సంతానం లేట్ అవుతుంది. మరి సంతానం అంటే పెళ్లి అయితేనే పిల్లలు పుట్టేది. అట్లా దాని మీద పెళ్లి మీద ప్రభావం చూపిస్తుంది,
సంతానం అబార్షన్స్ కావటం, సంతానం లేట్ కావటం ఇట్లా ఉంటుంది. దాంతోపాటు జీవితంలో ఎదుగుదల కూడా నిదానంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాగదేశం పరిహారం చేయించాలి. ఇవి పోవాలంటే అవి చేయాలి, కావాలంటే అటు పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా? నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా వారు గురించి చెప్పండి అమ్మా. 6/8/66. టైం అమ్మా? టైం తెలియదండి. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అదన్నా చెప్తే కరెక్ట్గా చెప్పగలుగుతారమ్మా. పొద్దున అనుకోండి. సరే, చెప్పమ్మా. మాట్లాడండి. పేరేంటి, మీ వారి పేరేంటి? రమేష్. అనుకోండి అంటే నేను చెప్పి అనుకోవటం అవుతుంది, అర్థమైందా? ఏం చేసినా కానీ ఇంట్లో ఉండి ఏమైనా వ్యాపారం ఏది చేసినా కానీ కలిసి వస్తలేదు. నాగదోషం కనపడుతుంది ప్రధానంగా, అంత తప్ప వేరేం లేదు. వ్యాపారం బాగానే చేస్తాడు కానీ నాగదోషం వల్ల డబ్బు మిగలదు. అవునా? డబ్బుని అదే ఇంటి వద్దనే ఏమైనా చేసుకోవాలని చూస్తున్నాను. అంతకుముందు అటు మహారాష్ట్ర, అటు తిరుపతి, అక్కడక్కడ పద్మశాలిని చేసుకోండి, బాగానే ఉంది. శని బాగలేడు ప్రజెంట్, ఏలినాడు శని ప్రారంభమైంది. ఓకేనా? ఖచ్చితంగా ఏమవుతుందంటే చేస్తున్న వృత్తి వదిలేసి కొత్త దానికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. అవునా? ఖచ్చితంగా చేస్తున్న వృత్తి కొలాప్స్ అయిపోయి కొత్త దానికి వెళ్తారు. ప్రజెంట్ అదే నడుస్తుంది. శనికి చేయించుకోండి, చేస్తే ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఓకేనా? అదే ఏం చేసినా కానీ కలిసి వస్తలేదు. ఇంటిలో ఏమైనా దోషమా? ఇంటికి పెద్ద ఇంటిలో కాదు, గ్రహాల్లో దోషం. ఓకేనా? సరే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 87/8/28 అమ్మా. నాకేం అర్థం కాలేదండి, కరెక్ట్గా చెప్పండి. 87/8/28 అమ్మా. కాదండి, కొంచెం నెమ్మదిగా చెప్పండి. 87 అర్థమైంది. 87 తప్ప ఇంకేం అర్థం కావట్లే. 8/28 అమ్మా. 28/8/87. 87 అమ్మా. అమ్మయ్యా. టైం చెప్పండి. టైం సాయంకాలం 7-7:30 టైంలో అమ్మా. ఎవరిదండి? మా అబ్బాయి అమ్మా. మీ అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పండి. మా అబ్బాయి చెప్పండి. నమస్కారం, చెప్పండి. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? గట్టిగా మాట్లాడండి. దుర్గా గణేశుడు మా అబ్బాయి పేరు. వ్యాపారం చేస్తున్నాడా, ఉద్యోగం చేస్తున్నాడా? అబ్బాయి ఏం చేస్తున్నాడు? ప్రైవేట్ గా పని చేస్తున్నాడండి. ఓకే, పెళ్లి చేసావా? ప్రైవేట్ గా పని చేస్తున్నాడండి. ఇప్పుడు బాగుండట్లేదండి, ఎప్పుడు చూసినా. అయ్యా, మీరు పెళ్లి టీవీ చూడకుండా మాట్లాడండి. ఓకేనా? టీవీ చూస్తే మేము చెప్పేది గ్యాప్ వస్తుంది. టీవీ మ్యూట్ చేయండి. అయ్యా, మీరు ఆల్రెడీ మీరు చెప్పేది సరిగ్గా అర్థం కావట్లే మాకు. మీరు మళ్ళీ టీవీ కూడా చూస్తే మీరు కాల్ చేసి ఏం ప్రయోజనం చెప్పండి? పిల్లడి గురించి తెలుసుకోవాలని చేశారు కదా, మరి టీవీ వైపు చూడకుండా చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి, సమస్య ఏంటి చెప్పండి. సరే, నెక్స్ట్ కాల్ తీసుకోండి. అయ్యా, కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, పీఠంకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా మాట్లాడండి గురువుగారితో. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అలాగండి. అమ్మా, మీరు కాదు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మా, టీవీ చూడకండి అమ్మా, టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అదండి పేరు. టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ప్లీజ్ మ్యూట్ లో పెట్టండి, ఆవిడ ఫోన్ లో మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగండి. అదేండి అమ్మా చెప్పండి అమ్మా, తేదీ చెప్పండి, సంవత్సరం చెప్పండి. చందు పేరండి. ఆగస్టు నెలలో పుట్టాడు, ఆగస్టు 30 అయితే నాకు వయసు అదే ఎన్నాళ్ళు తెలియదండి, 25 సంవత్సరాలు ఉంటాయండి అబ్బాయికి. ఆగస్టు 30. సరే, చెప్పమ్మా, సమస్య ఏంటి? ఉద్యోగం గురించా? నమస్తే గురువు గారు. అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా? బీటెక్ చేసాడండి, ఇంకా తీసుకున్నాడు. మామూలు చేస్తా ఇంకా చదువుతున్నాడండి. ఇంకా కాలేదు చదువు? ఇంకా చదువుతానే చేస్తున్నాడండి. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాడా బీటెక్? బీటెక్ అయిపోయిందండి, అయిపోయాక వేరే తీసుకున్నాడండి. ఓకే, ఎంటెక్ చేస్తున్నాడా? ఎంటెక్ చేస్తున్నాడండి. చేసుకుంటాను, తండ్రి లేడండి, అందుకని అబ్బాయి అంటే వస్తున్నాయి ఇంకా మంచి కంపెనీలో నుంచి ఇంకా పెద్ద వస్తున్నాయండి, ఇందులో ఏమన్నా అవుతుందేమో అనేసి. సరే విను, నాకు అర్థమైపోయింది. జాతక పరంగా నీ కొడుకు నెంబర్ 1 జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. జాతకంలో బుధాదిత్య యోగం ఉంది. ఓకేనా? బుధాదిత్య యోగం అంటే ఉద్యోగంలో ఈయన కింద కనీసం
ఒక 100 మంది పనిచేసేటువంటి ఉద్యోగం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? అధైర్యపడాల్సిన పని లేదు. కాకపోతే శని ప్రారంభమయ్యాడు. చందు అని పిలుస్తారు కదా, చందు అంటే చంద్రశేఖర రాఘవరావు పేరండి. చందు అని పిలిస్తే ఏమవుతుందంటే మీనరాశి అవుతుంది. మీనరాశిలో శని భగవానుడు ఉండడం వల్ల కొంత ఉద్యోగంలో లేట్ అవ్వడమో, అనుకున్నటువంటి ఉద్యోగం రాకపోవడమో జరిగే అవకాశాలు ఉన్నాయి. శనికి 4 రకాల హోమాలు చేస్తాం మన పీఠంలో, అది చేస్తే ఖచ్చితంగా నేను చెప్పినట్టు జరుగుతుంది. నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వరకు ఎక్కడ చూపించలేదండి, మీకే చూపించలేదు. నేను చెప్తున్నా కదమ్మా, నెంబర్ 1 జాబ్ వస్తుంది. ప్రశాంతంగా ఉండు. ఓకేనా? సరే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1990 మార్చ్ 3rd. మార్చ్ 3rd. 19th అండి డేట్. మార్చి 19. మార్చి 19, 90వ సంవత్సరం. అవును. టైం చెప్పండి. టైం తెలియదు. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి, ఎవరిది జాతకం అమ్మా? మార్నింగ్ టైంలో నాది. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. రత్నకుమారి. చెప్పమ్మా. ఒక 50 ఏళ్ల ముసలమ్మ మాట్లాడుతున్నావుగా రత్నకుమారి. నమస్తే. కాదమ్మా, గట్టిగా 34 ఏళ్ళు లేవు, నువ్వు 60 ఏళ్ల ముసలమ్మలాగా మాట్లాడదు ఎట్లా చెప్పు? అమ్మా ఉన్నావా? టీవీ చూస్తున్నావా? లేదండి. అన్ని వృద్ధాప్య లక్షణాలు వస్తే ఎట్లా ఇప్పుడే? తర్వాత చేయమ్మా, నిదానంగా ఆలోచించి నిమిషానికి ఒకసారి మాట్లాడుతూ నేను ప్రశాంతంగా మాట్లాడతా. ఓకేనా? తర్వాత చేయి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా కన్ఫ్యూజ్ అవ్వకండి, టీవీ వైపు చూడకండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. నా భావన అండి పేరు. భావన గారు చెప్పండి అమ్మా. డేట్ చెప్పండి, తేదీ, నెల చెప్పండి, సంవత్సరం చెప్పండి. 4వ నెల 25వ తారీఖు అమ్మా, 2004. అమ్మయ్యా. టైం అమ్మా? సాయంత్రం 6 నుండి 7 లోపు అమ్మా. ఎవరిదమ్మా ఈ జాతకం? పాపదమ్మా. పాప పేరే భావన. భావన. మాట్లాడండి అమ్మా, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. పెళ్లి గురించా? నమస్తే గురువు గారు. నమస్తే. చెప్పండి, సమస్య ఏంటి? పెళ్లి గురించే గురువు గారండి. మీ అమ్మాయికి ఉన్నదే పెళ్లి సమస్య ఉంది. ఏదన్నా ఒక సంబంధం అనుకోని ఇష్టపడి ఆగిపోయిందా లేదా? తప్పైంది అయ్యా. జరుగుతుంది. అది వాతావరణం మారినప్పుడు వచ్చే తేడాలు గుర్తుపెట్టుకో. అంటే అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది. ఆ మాంగళ్య దోషంలో ఎవరైతే ఇష్టపడుతుందో పెళ్లి చేసుకుందాం అనుకుని చివరి నిమిషంలో డ్రాప్ అయిపోతుంది. తర్వాత ఏ సంబంధం వెతికినా దొరకట్లేదు. అవునా? అవును గురువు గారు. చేయించండి అమ్మా. కుజాష్టమ దోషాలు, నాగప్రతిష్ఠ, ఆశ్రయ బలి పూజ, కదలి వివాహం యథావిధిగా చేయాలి. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే దోషాలు ఎక్కడ మంత్రలోపం లేకుండా, తంత్రలోపం లేకుండా కనుక చేసినప్పుడే ఫలితాలు వస్తాయి. మరి మీరు చేసే దాంట్లో అటు ఇటుగా చేస్తే మాత్రం ఫలితాలు రావు. మరి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మా పీఠంలోనే కరెక్ట్గా చేస్తున్నాం. అంటే ఏదో గొప్పగా చెప్పడం కాదు, అది కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు నేనే 4 వేద పండితులను పెట్టి చేయిస్తా. మరి సామాన్యుడు చేసుకోవాలంటే అయ్యే పనులు కాదు కాబట్టి మా పీఠంలో ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. నీకు కావాలనుకుంటే వచ్చి చేయించుకోండి. ఓకేనా? సరే. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. రవి అండి నా పేరు. రవి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 11/9/1977 అండి. ఓకే. టైం అండి? టైం 10:50 నుండి 11 AM అండి. ఓకే. మీదేనా జాతకం? మాదేనండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. ఏం చేసినా కలిసి రావట్లేదండి. జాతకపరంగా కుజాష్టమ దోషం ఉంది. దీనివల్ల అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తులు గొడవలు ఉన్నాయా? లేవండి. అవేం లేవా? లేవండి. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం అండి. ఓకే. అంటే ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఎంతమంది? 2 అండి. ఆస్తులు ఉన్నాయా అసలు లేవా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. ఓకే. సరే, కుజాష్టమ దోషం బలంగా ఉంది, దానివల్ల కాస్త బాగాలేదు. ఏదేమైనా బుధాదిత్య యోగం ఉంది కాబట్టి బండి నడుస్తుంది. కుజదోషం వల్ల ఏమవుతుంటే రోజు చెప్తుంటా, కలిసి రాదు, డబ్బు నిలబడదు, ఎంత సంపాదించినా అక్కడికక్కడికే సరిపోతుంది తప్ప 10 రూపాయలు కూడా దాచలేవు. ఉందా లేదా పరిస్థితి? అవునండి, అంతేనండి. చేసుకుంటే మార్పు వస్తుంది. ఓకేనా? ఏం చేసుకోవాలి గారు?
కుజాష్టమ దోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ రెండు కలిపి ఒకటేసారి ఏకకాలంలో యథావిధిగా చేస్తే జీవితం మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నాదండి అక్టోబర్ 7, 1974. అక్టోబర్ 7, 74. టైం అండి? టైం తెల్లవారుజామున 2. అంటే తెల్లవారితే 8 చెప్తున్నారా? 7వ తారీఖు? తెల్లవారితే 7 అండి. ఓకే. ఎవరిదండి జాతకం? మల్లికార్జున్ అండి నా పేరు. నాకే మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే మల్లికార్జున గారు, చెప్పండి. ఏది కలిగి రావట్లేదు గురువు. 70s ఎవరు పుట్టినా సరే ఖచ్చితంగా నాగదోషం ఒకటి, కాలసర్ప దోషం ఒకటి జనరల్గా ఉంటుంది. ఎందుకంటే రాహుకేతులు ఆ సమయంలో కొంత ప్రయాణం అనేది ఒకటే ఏరియాలో తిరుగుతుంటాయి గ్రహాలు. కాబట్టి మీ దాంట్లో కూడా నాగదోషం బలంగా ఉంది. శుక్రుడు నీచపడ్డాడు. దీనివల్ల అదృష్టం అనేది దగ్గర దాగొచ్చి తొంగి చూసి పలకరించి వెళుతుంది. అవునా? అవునండి. శుక్రుడు ఏంటంటే సకల భోగాలకు అధిపతి శుక్రుడు. దాంతోపాటు కుటుంబ పరంగా కూడా కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదండి. సరే, ఓకే. మెమ్మగారు ఆరోగ్యం బాగుంటుందా? మంచిగానే ఉందండి. ఓకే. కాబట్టి నాగదోషాన్ని పరిహారం చేసుకోండి. మార్పు రావాలి అంటే మంచి ఆత్మస్థైర్యం, దేనికి భయపడరావునా మీరు? ఉన్నారా? లైన్లో ఉన్నారా? ఉన్నారండి. ఆత్మస్థైర్యం గొప్పగా ఉంటుంది, దేనికి భయపడరు మీరు అంటున్నా. కరెక్టా కాదా? అవునండి. మరి అది ఉన్నప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా మానవుడికి ఆత్మస్థైర్యం ఉంటుందో ఎన్ని కష్టాలు వచ్చినా అది ఏముందిలే అని అంటే ఒక అలర్చిపోయినట్టు పోతూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉన్నటువంటి యోగం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గురువు గారు ఇంకొక మాట. నిన్న నైట్ ఇంట్లోకి గబ్బిలం వచ్చిందండి. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయిందండి? ఉదక శాంతి చేయించండి. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు మీరు? నల్గొండ అండి. నల్గొండ. వేద పండితుల చేత ఉదక శాంతి చేయించండి. ఉదక శాంతి అనేది అందరికీ రావు మంత్రాలు. వేదంలో సపరేట్ భాగం ఉంటుందన్నమాట. అది దాన్ని ఎట్లా ఉంటుంటే ఒక లేయర్ బియ్యం పోయాలి, ఒక లేయరు నల్ల నువ్వులు వేయాలి, ఇట్లా ఒక లేయర్ మినపప్పు పోయాలి. పోసిన తర్వాత కలశం పెట్టి మరి ఉదక శాంతి మంత్రాలు మొత్తం పారాయణ చేసి ఇళ్ళంతా శుద్ధి చేస్తే ఆ దోషం, ఇంటికి ఉన్న దోషం వెళ్ళిపోతుంది. ఓకేనా? గురువు గారు నేను వీలుంటే మీకు కాంటాక్ట్ అయితే నెంబర్స్ ఉన్నాయి కదా, కింద నెంబర్కి చేయండి, నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1989, 10వ నెల 7వ తేదీ. ఓకే. టైం అమ్మా? 8 పొద్దున ఉదయం. పేరు అనుష్క. టైం చెప్పలేదమ్మా. అనూష. 8 గంటలకు ఉదయం. ఓకే, మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పు. అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నాము, ఎలా ఉంటుంది? రెండో సంబంధం ఇది. రెండో సంబంధమా? ఈ టైం కరెక్ట్గా చెప్తున్నావా, అటు ఇటు చెప్తున్నావా? కరెక్టే స్వామి, 8 గంటలంట. రాసి పెట్టింది ఉందా? అంటా ఉందే, నీకు తెలవదా? అంటున్నావు. అవును, రాసి పెట్టిందే స్వామి. ఇది నీ బిడ్డే కదా? కాదు, వేరే వాళ్ళు మా తెలిసిన వాళ్ళ గురించి స్వామి. ఇది ఎప్పుడైనా ఎవరి జాతకాలు వాళ్ళు అడగాలి, పక్కన వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే జాతకం చెప్పాడు, కొన్ని ప్రశ్నలు వేస్తాం, దాని సమాధానం వాళ్ళకి తెలుస్తుంది, నీకు తెలియదు కదా. అర్థమైందా? వాళ్ళని చేయమనమ్మా. ఓకేనా? ఎందుకంటే నువ్వు ఇచ్చిన టైం ప్రకారం అయితే బాగానే ఉంది. ఓకేనా? కాబట్టి ఏదో కొంత తేడా కనపడుతుంది. మరి ఈ టైం ప్రకారం అయితే రెండో పెళ్ళి కాదు, ఫస్ట్ పెళ్ళే కావాలి. ఓకేనా? ఫస్ట్ పెళ్ళి అయిపోయిందంట స్వామి, విడాకులు అయిపోయిందంట. అమ్మా, వాళ్ళని చేయమను, వాళ్ళకి కావాలంటే వాళ్ళని చేయమను, మాట్లాడతా. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 28/8/2087 అమ్మా. 2087. ఓకే. టైం చెప్పండి. టైం సాయంకాలం 5-6 మధ్యమా. 5-6 మధ్యమా. సరే అండి. ఎవరిది జాతకం? మా అబ్బాయిదమ్మా. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి, పెళ్లి గురించి. పెళ్ళయిందా? నమస్తే సార్. నమస్తే. పెళ్ళయిందా? పెళ్ళి అయిపోయిందండి. బాబు అంటే బాబు పుట్టిందండి. చెప్పండి, సమస్య ఏంటి? ఆ కొడుకు కష్టాలు ఎక్కువైపోయాను, బాగా కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదండి. ఓకే. భార్యాభర్త మంచిగా ఉన్నారా చెప్పు ఫస్ట్. భార్యాభర్త చిన్న చిన్న పేచీలు పడుతుంటాడు, ఎప్పుడు గొడవలు అవుతుంటాయి ఇద్దరికి. నేను ఫస్ట్ అడిగింది అదే. ఎందుకంటే కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం ఉంటే కొన్ని రకాల ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తుంటాయి. ఒకటి. తర్వాత నీ కొడుకు కూడా ఉన్నదేది బయటికి చెప్పడవునా? చెప్పండి సార్.
అవునా కాదు చెప్పండి. మీ అబ్బాయి ఉన్న లోపల ఉన్నది ఏది బయటికి ఓపెన్గా చెప్పడు, కరెక్టేనా? ఇంకోటి బాగుంటే నీ మధ్యనే నేను అడిగిందని చెప్పండి సార్. మీ అబ్బాయి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చెప్పండి. పరిస్థితి కొద్దిగా ఉందండి. సరే, ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఒకసారి నాగప్రతిష్ఠ చేయించిన పిల్లవాడికి చేస్తే అవన్నీ పోతాయి. అన్ని రకాలుగా సెటిల్ అవుతాడు. జాతకం బాగుంది, బుధాదిత్య యోగం ఉంది. దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు, వివాహపరమైన సమస్యలు వస్తాయి తప్ప వేరే ఏం లేదు. అది చేస్తే జాతకం నెంబర్ 1గా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. రాట్లా నడక రాట్లా అసలు ఏం లేదండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19/9/2022 అండి. ఓకే. టైం అమ్మా? టైం గురువారం సాయంత్రం 3:30 ఎవరిదమ్మా జాతకం? బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సాయి కృష్ణ అండి. ఏం చేస్తున్నాడు మీ సాయి కృష్ణ? జాబ్ చేస్తున్నాడా? ఆహా లేదండి, బాబుకి కొద్దిగా ఆరోగ్య సమస్య వచ్చిందండి. ఏమైంది? ఎముకల బాధ ఏమన్నా వచ్చిందా? కాదండి, యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అంటే ఏమైంది? ఎముకలు ఏమైనా ఇరిగినాయా అంటున్నా? ఆహా కాదండి, బ్రెయిన్ ఆపరేషన్ చేపించామండి. అసలు మాటలేదు, నడకలేదండి. ఎట్లా 3-4 ఏళ్ళు అయిందా జరిగి? 2వ సంవత్సరం వెళ్ళి 3వ సంవత్సరం వచ్చిందండి. సరే, నేను చెప్తుంటా కదమ్మా, శని టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి. మరి దాంతోపాటు ఏలినాడు శని నడుస్తుంది ప్రజెంటు. శని వచ్చేటప్పటికి 6వ స్థానంలో పడ్డాడు. శని బలమైన మారకుడు. మీ పిల్లవాడి శనికి జాతకానికి బలమైన మారకులు. అంటే ప్రతి జాతకానికి కూడా మారక స్థానాలు కొన్ని ఉంటాయి. మరి మీ వాడికి వచ్చేటప్పటికి మారక స్థానం శని అయ్యాడు. మరి ఎప్పుడైతే ఏలినాడు శని వచ్చిందో ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. కాబట్టి శనికి చేయించాలమ్మా. శనికి 4 రకాల హోమాలు చేస్తే ఏదైనా కాస్త పిల్లవాడు మళ్ళీ లైన్లోకి వస్తాడు. ఓకేనా? శనికి ఏం పరిష్కారం చేయాలి? శనికి 4 రకాల హోమాలు చేయాలి. దాంతోపాటు కుజుడికి చేయాలి, చంద్రుడికి చేయాలి. చాలా దోషాలు ఉన్నాయి జాతకంలో. ఎట్లా ఉంటుందంటే ఆయుస్థానాలు మొత్తం 4 ఉంటాయి. 4 ఆయుస్థానాలు వీక్గా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటికి చేయాలి. విడిగా ఫోన్ చేయి, చెప్తా. ఓకేనా? కింద పీఠం నెంబర్ ఉందమ్మా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, విడిగా మాట్లాడతారు గురువుగారు. అలాగే చూస్తున్న ప్రేక్షకులు కూడా దోష నివృత్తి చేసుకోవాలి, ఇలా గ్రహాలకు సంబంధించి దోషాలు ఉన్నాయి, హోమాల్లో పాల్గొనాలి అనుకుంటే గురువుగారు ఆధ్వర్యంలో జూలై 19వ తారీఖున ముహూర్తం నిర్ణయించడం జరిగింది. అందులో ఎవరు పాల్గొనాలి అనుకున్నా కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు చక్కగా నమోదు చేయించుకోండి. గురుగారు, శని దోషాలు ఇంకా ఏ ఏ రాసుల్లో బాధపడుతున్న వారికి ఉందండి? అంటే మనం రోజు చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇట్లా తెలియని వాళ్ళు తెలుసుకుంటారండి పాపం. మరి ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రారంభమైంది. మరి తర్వాత సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం చాలా బలంగా ఉంది. అష్టమ శని ప్రాణ సంకటం అంటూ ఉంటాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం. అష్టమంలో గురుడున్నా శని ఉన్నా కుర్వంతి ప్రాణ సందేహం అంటే బతకడమా, దీనికన్నా బ్రతకడం కన్నా చావడం మేలనే స్థాయికి తీసుకెళ్తాడు. అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కూడా కావచ్చు, ఇట్లా మానసిక పరంగా కూడా దెబ్బతీస్తాడు. మరి ఇట్లా తర్వాత తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ఏలినాడు శని అర్ధాష్టమ శని ప్రారంభమైంది. మరి కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంది. ఈ రాజుల వాళ్ళు ఖచ్చితంగా శనికి 4 రకాల హోమాలు చేసుకోవాలి. మరి శని కనుక జాతక చక్రంలో ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులు అనేవి ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటాయి. మరి ఇందాక నేను చెప్పినట్టుగా మారక స్థానాలు కనుక ఉన్నట్లయితే ఏదన్నా చిన్నది అపాయం జరిగితే కూడా అది ప్రాణాంతకం అయిపోతూ ఉంటుంది. ఇక మనిషి బయటికి రాలేని పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటివి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎటువంటి వాడైనా సరే శని సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆర్థిక పరంగా కూడా ఈ టైంలోనే దెబ్బతింటాడు ఎవడైనా సరే. ఎంతలో కింగ్ లాంటి వాడైనా సరే పిల్లిలాగా అయిపోవాల్సిందే. శని ఏం చేస్తాడంటే కర్మకారకుడు శని. మనం చేసిన పాపపుణ్యాలను బట్టి, మన పూర్వీకులు చేసిన పాపపుణ్యాలను బట్టి ఈ సమయంలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి వైదిక కార్యక్రమాలు చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అంటే పూర్తిగా పోదు కానీ 80% మాత్రం తగ్గిపోతుంది. 20% మానవుడు ఫేస్ చేయగలుగుతాం. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా చేసి తీరాలి ఎవరైనా సరే. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం 7/12/1976 మేడం. ఓకే. టైం అండి? టైము ఎగ్జాక్ట్ తెలియదు మేడం, తెల్లవారుజామున మేడం.
సరే, ఎవరిది జాతకం? నాదే మేడం. మీ పేరు మాట్లాడండి గురుగారు. సుమారు టైం తెలుసా? సుమారు 2 నుంచి 3 ఆ టైంలో సార్, తెల్లవారుజామున. చెప్పండి, పేరేంటి? వెంకటనాయుడు. వెంకటనాయుడు ఏం పని చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఓకే, ఏంటి సమస్య ఏంటి చెప్పండి. సార్ అప్పిచ్చాను, అప్పు వసూలు కావట్లేదు, ప్లస్ ఇంటిది డిలే అవుతుంది, కట్టుకోవాలనుకుంటే డిలే అవుతుంది. ఓకే, ఎవరికి ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన ఆయన పేరేంటి? వెంకటరాముడు. తీసుకున్న ఆయన పేరు రాముడా? తీసుకున్న ఆయన పేరు వెంకటరాముడు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, గట్టిగా అడగండి. మీరు గట్టిగా అడిగితే ఇస్తాడు. అవునా సార్? 100% ఉన్నాయి. పేరు చెప్తే చెప్పేస్తా, ఖచ్చితంగా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. నువ్వు గట్టిగా అడగట్లేదు, అవునా? సాఫ్ట్ గానే వెళ్తున్నాం, బంధువులు కాబట్టి. ప్రెషర్ పెడితేనే వస్తాయి, లేకపోతే రావు, గుర్తుపెట్టుకో. ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే. ఇంటిది నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. హలో మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 6/9/2019 మేడం. ఓకే, టైం అండి? టైం 7:37 సాయంత్రం. ఓకే, ఎవరిదండి జాతకం? మా మన్మంది మేడం. పేరు చెప్పి మాట్లాడండి గురుగారితో. విదీపు గురుగారు. విదీపు. చెప్పండి, ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం మంచిగా ఉంది మేడం. కొద్దిగా చదువుల్లో కొద్దిగా వెనకబడి ఉండు, మర్చిపోతుంటాడు. ఏం లేదు, బాగానే ఉంది. మంచి తెలివితేటలు ఉంటాయి. మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్స్లో బాగా ఫాస్ట్ ఉంటాడు. ఇప్పటి నుంచి సెల్ ఫోన్ బాగా ఆడతాడు లేదా? సెల్ ఫోన్లు ఇట్లా మామ ఆడతాడు, సెల్ ఫోన్లు టీవీ చూస్తుంటాడు. మరి బ్రహ్మాండంగా ఉంది, ఏం భయపడక్కర్లా. చిన్నపిల్లాడిగా ఉంది. అదే స్కూల్ నుంచి స్కూల్లో చెప్పిన కొన్ని మర్చిపోతుండే, చెప్తుండో కూడా మర్చిపోతుండో. దాని గురించి ఏమన్నా ఉందా అన్నాడు. ఎప్పుడు జీవితం మొత్తం మంచిగా ఉంటుందా? నీ వయసు ఎంత? ఇప్పుడు ఆయన 5 years మేడం. నీ వయసు ఎంత అంటున్నా? 6 years. నా వయసా? నేను 62 ఉంటాను సార్. 62 సంవత్సరాలు మంచిగా ఉందా జీవితం మొత్తం? లేదుగా. లేదు లేదు. జీవితంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను చెప్తుంటా కదా, శని టైంలో కొద్దిగా తెలివితేటలు తక్కువ ఉంటాయి, మరి కొద్దిగా మార్కులు తగ్గుతాయి, మరి పిల్లలకి శ్రద్ధ ఉండదు. చిన్నతనంలో మేనేజబుల్, ఏం కాదు. మనం కంగారు పడాల్సిన పని లేదు. ఎక్కడ భయపడాలంటే హయ్యర్ క్లాసెస్కి వచ్చినప్పుడు ఇటువంటి సమయాలు ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడైతే ఏం భయపడక్కర్లేదు. బాల్యంలో కాబట్టి వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కంగారు పడకండి. ఓకేనా? ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 14th December 1987. 87 అమ్మా. 87 గురుగారు. టైం అమ్మా? 10 to 10:30 మార్నింగ్. మీదేనా జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అయ్యగారు నమస్కారం. నమస్తే అమ్మా, పేరు చెప్పు. మళ్ళీ అడగాల పేరు? అయ్యగారు పేరు మళ్ళీ ఇంకోసారి అడగాలనా అంటున్నా. ప్రశాంతి అయ్యగారు. ప్రశాంతి. ఓకే, ప్రశాంతంగా ఉంటావా? నిజం చెప్పు. మీరు చెప్పినట్టే అన్ని దోషాలు, సర్పదోషం అవి ఇవి చేయించుకున్నాం అయ్యగారు. ఇంతకుముందు ఒకసారి మాట్లాడావు కదా నాతో? మీరు చెప్పినట్టే చేయించుకున్నాం అయ్యగారు. ఇంతకుముందు నాతో మాట్లాడావా? మాట్లాడిన అయ్యగారు. ఎన్నాళ్ళ క్రితం మాట్లాడావు? ఈ మధ్యనే? ఒక 2 weeks అవుతుంది అయ్యగారు. మీరు చెప్పినవి అన్ని చేయించుకున్నాం అయ్యగారు. ఏమేం చేయించావమ్మా? నాగ సర్పదోషము, ఆశ్లేష బలి పూజ. నాగ ప్రతిష్ఠ చేసావా? నాగ ప్రతిష్ఠ చేయించినాం అయ్యగారు. నేను మా సార్ ఇద్దరం కూర్చున్నాం. జంటనాగుల విగ్రహం ప్రతిష్ఠ చేశారా? పూజ చేశారా? చేయించినాం అయ్యగారు. పూజ ప్రతిష్ఠ చెప్పు క్లియర్ గా. ప్రతిష్ఠ చేయించినాము, పూజ చేయించినాం అయ్యగారు. చేస్తే ఓకే, బాగానే ఉంటుంది. ఓకేనా? ఎన్నిసార్లు చెప్పినా అదే జాతకం ఉంటుంది. ఇంకొక 10 సార్లు చేస్తే కూడా ఉన్నదే చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా దోషాలు ఏమైనా ఉన్నాయా అయ్యగారు? గ్రహాలు ఎక్కడికి పోవు, గ్రహాలు అక్కడే ఉంటాయి. దాని ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పూజ చేయగానే గ్రహాలు పక్క రాశికి వెళ్ళవు. అర్థమైందమ్మా? పూజ చేయగానే గ్రహాలు పక్కకి వెళ్ళవు, దాని ప్రభావం తగ్గుతుంది, మనకు మంచి ఫలితాలు వస్తాయి. అట్లా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ 9/9/1997 అండి. ఓకే, టైం అమ్మా? అదే నా గురించి తెలుసుకుందామని. అమ్మా, టైం చెప్పలేదు మీరు. టైం 9 గంటలండి, మంగళవారం. ఎవరిదండి జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. సరేనండి. నా పేరు వెంకట నాగలక్ష్మి. వెంకట నాగలక్ష్మి అమ్మా? వెంకట నాగలక్ష్మి అండి. ఎందుకు నేను మాట్లాడే ఒకసారి డల్ అయిపోతారు? ఇప్పటిదా గట్టిగా మాట్లాడేవుగా.
పాప ఏడుస్తుంటే అందుకని ఆ పాప వాయిస్ వినపడద్దు అంటారు. ఈ జాతకం మీదేనా? నాది. సమస్య ఏంటో చెప్పండి. జాతకం బాగానే కనపడుతుంది, సమస్య ఏంటమ్మా? అదే అంటే నాకు ఇప్పుడు నేను థర్డ్ అదే తర్వాత అమ్మా సిగ్నల్ రావట్లేదు, బయటికి రా బయటికి వచ్చి మాట్లాడు. ఉద్యోగం గురించి కనుక్కుందామని చేశాను. ఉద్యోగం గురించి కనుక్కోవాలనుకున్నావా? జాతకంలో గురువు నీచబడ్డాడు, దానివల్ల కొద్దిగా ధనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. గురువుకి చేయమ్మా, చేస్తే ఉద్యోగం వస్తుంది. ఓకేనా? సరే గురుగారు, ఒక ఏవి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం గురుగారు. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకుని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.